కన్నడ హీరో యష్ అంటే తెలియకపోవచ్చు. రాఖీ బాయ్ అంటే చిన్నపిల్లోడు సైతం టక్కున గుర్తుపట్టేస్తాడు. అంతలా సినీ ప్రేక్షకుల మధ్యలో స్థానం సంపాదించుకున్నాడు. యష్ కెరీర్ కేజీఎఫ్ కు ముందు, కేజీఎఫ్ తర్వాత అనేలా మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన కేజీఎఫ్ 1, 2 సినిమాలతో పలు రికార్డులను నెలకొల్పాడు. కేజీఎఫ్ తో ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. కేజీఎఫ్ కంటే ముందు యష్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడని తెలుస్తుంది. సినిమాల్లో అవకాశాల కోసం టీ కప్పులు కడిగిన యష్, సైకిల్ కూడా కొనుక్కోలేని స్థితి నుండి 1000 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిన యష్ ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ విషయంలోకి వెళ్తే యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. సీరియల్లోకి వచ్చే ముందు జాతకం చూపించుకుంటే నక్షత్రం ప్రకారం యాతో పేరు పెట్టుకోమన్నారట. అప్పుడు యష్ గా మార్చుకున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లా భువనహళిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు యష్. తండ్రి కేఎస్ఆర్టీసీలో బస్ డ్రైవర్, తల్లి గృహిణి, చెల్లి నందిని. యష్ 6వ ఏట వాళ్ళ నాన్నకి మైసూరుకి బదిలీ అవడంతో యష్ చదువంతా అక్కడే సాగింది. యష్ మైసూరులో 5వ తరగతి చదువుకుంటున్న రోజులవి. ఒకసారి టీచర్ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని క్లాసులో అందరినీ అడుగుతున్నారు. టీచర్, డాక్టర్, పోలీస్ ఇలా రకరకాలుగా పేర్లు చెప్తున్నారు తోటి పిల్లలు. యష్ వంతు వచ్చినప్పుడు నేను సినిమా హీరోనవుతా అని గర్వంగా చెప్పాడు. కానీ క్లాసులో అందరూ నవ్వారు. తను హీరో అవ్వకూడదా, కలలు కండం తప్ప, ఎందుకు అందరూ అలా నవ్వుతున్నారని ఆ రోజు ఎంతో బాధపడ్డాడట యష్. అప్పటి నుంచి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ లక్ష్యాన్ని మాత్రం తన మనసులోంచి తీసేయలేదు. సినీ నేపథ్యం లేకపోయినా ఒక్కో మెట్టు ఎక్కుతూ కేజీఎఫ్ చాప్టర్ 1తో పాన్ ఇండియా హీరోగా ఎదిగే వరకు ప్రతి క్షణం కష్టపడ్డాడు. అయితే ఆ విజయం యష్ కి అంత తేలిగ్గా రాలేదు. దానికోసం చాలా కష్టపడ్డాడు. అందుకే ఎవరడిగినా కేజీఎఫ్ కి ముందు తర్వాత అంటూ యష్ జీవితాన్ని రెండుగా విభజించి చెప్తుంటారు. చిన్నతనంలో యష్ వాళ్ళ నాన్నకి సైకిల్ కొనిచ్చే స్తోమత కూడా ఉండేది కాదట. అందుకే గంటకి రూపాయి చెల్లించి సైకిల్ అద్దెకి తీసుకుని తొక్కేవాడట. చిన్న చిన్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నా ఎక్కడ ఏది లోటు అని ఫీల్ అవ్వకుండా పెరిగాడట. అలాగే సినిమాలు బాగా చూసేవాడట. ఏ సినిమా చూస్తే ఆ హీరోలా ఫీల్ అయ్యేవాడట. అందుకే హీరో కావాలనే ఆలోచన చిన్నతనంలోనే మనసులో పడిందట. వాళ్ళ నాన్నకు మాత్రం యష్ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉండేదట. కానీ యష్ పట్టించుకునేవాడు కాదట. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా అందులో చురుగ్గా పాల్గొనేవాడట. ఏ చిన్న అవకాశం దొరికినా వేదిక పైన కనిపించడానికి తహతహలాడేవాడట. అలా సెకండ్ పియూసీ పూర్తి చేశాక అంటే 17 ఏళ్ల వయసులోనే చదువు మానేద్దామని నిర్ణయించుకున్నాడట. వాళ్ళ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదట. దాంతో ఏం చేయాలో తెలియక వాళ్ళకు చెప్పకుండా వాళ్ళ నాన్న జోబులోంచి 300 రూపాయలు తీసుకుని బెంగళూరు పారిపోయాడట. అక్కడికి వెళ్ళాక చాలా భయమేసిందట. డబ్బులు అయిపోయాక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడట. అలా వెళితే వాళ్ళ అమ్మా నాన్నలు ఇంట్లోకి రానిస్తారో లేదో తెలియదు. ఒకవేళ రానిచ్చినా వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి. యష్ కి అలా ఇష్టం లేదట. అందుకే ఎలాగైనా నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడట. చాలా రోజులు ప్రయత్నిస్తే థియేటర్ బృందం యష్ ని వాళ్ళ ట్రూప్ లో చేర్చుకుందట. తీరా వెళ్ళాక అవకాశం కూడా ఇవ్వకపోగా యష్ తో టీలు, సిగరెట్లు తెప్పించుకుని నానా చాకరీ చేయించుకునేవారట. అయినా ఓపికతో వాళ్ళ బృందంలోనే ఉన్నాడట. ఒక రోజు నాటకం వేసే సమయానికి ఒక ఆర్టిస్ట్ రాకపోవడంతో ఆ పాత్ర యష్ కి ఇచ్చారట. నటనతో అదరగొట్టేశాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రదర్శన నచ్చింది. అప్పుడు ఆ బృందంలోని సభ్యులు యష్ ని నటుడిగా గుర్తించి ఆ తర్వాత నుంచి పాత్రలు ఇవ్వడం మొదలు పెట్టారట. యష్ అలా నాటకాలు వేస్తూ వచ్చిన డబ్బులతోనే గడుపుకునేవాడట. కొన్నాళ్లకు యష్ తపనను అర్థం చేసుకున్న వాళ్ళ నాన్న మనసు మార్చుకుని డబ్బులు పంపుతానన్నారట. కష్టం రూపాయి విలువ తెలియాలని యషే పంపొద్దన్నాడట. ఉన్న రోజున తిని, లేని రోజున పస్తులుండడం అలవాటు చేసుకున్నాడట యష్. అలా చేస్తూనే టెలివిజన్ రంగంలో పరిచయాలు పెంచుకోవడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకి ఈటీవీ కన్నడలో ప్రసారమయ్యే నందగోకుల అనే సీరియల్లో నటించే ఛాన్స్ వచ్చిందట. తర్వాత మరికొన్ని సీరియళ్లలో అవకాశాలు వచ్చాయట. ఏడాది తిరిగేసరికి 5 సీరియళ్లు చేతిలో ఉన్నాయట. అన్నింట్లోనూ హీరో పాత్రే. దాంతో ఆదాయం పెరగడంతో ఒక బైక్ కొనుక్కున్నాడట. షూటింగ్లకు కూడా దానిపైనే వెళ్లేవాడట. కానీ చాలా మంది టీవీ ఆర్టిస్ట్ గా మంచి ఫామ్ లో ఉన్నావు, బండి మీద వెళ్లడం చిప్ గా ఉంటుంది, కారు కొనుక్కోవచ్చుగా అనేవారట. యష్ వచ్చిన సంపాదన అంతా కాస్ట్యూమ్స్ కి ఖర్చు పెట్టేవాడట. ఒక సీరియల్లో వేసుకున్నది మరో దానిలో వాడేవాడు కాదట. ప్రతి సీన్ లో తాజాగా యష్ తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి తాపత్రయపడేవాడట. సినిమా ఇండస్ట్రీలో కూడా నిదానంగా పరిచయాలు పెంచుకుంటూ యష్ తన పోర్టుపోలియో చూపిస్తూ ఉండేవాడట. అలా తిరుగుతుండగా 2005లో తన భార్య రాధికా పండిట్ తో కలిసి నందగోకుల అనే సీరియల్లో నటించాడు. ఆ తర్వాత 2007లో జంబాడా హుడిగి చిత్రంలో సహాయ పాత్ర పోషించారు. 2008లో మొగ్గిన మనసులు అనే సినిమాలో అవకాశం వచ్చిందట. అందులో పాత్రకి యష్ కి ఉత్తమ సహనటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చిందట. ఆ తర్వాత వచ్చిన రాఖీ చిత్రంలో హీరోగా చేశాడట. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదట. కథలు ఒకటి
ఒకటికి 2 సార్లు వింటూ యువతకు ఏది నచ్చుతుందో చూసుకుని ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడట. చాలా తక్కువ కాలంలోనే హీరోగా నిలదొక్కుకోగలిగాడట. 2011లో దర్శకుడు ప్రశాంత్ నీల్ యష్ కి కేజీఎఫ్ కథ చెప్పాడట. రాకీ పాత్ర బాగా నచ్చేసిందని వెంటనే ఒప్పేసుకున్నాడట. ఆ తర్వాత యష్ కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్ గురించి బోలెడు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాడట. రాకీ పాత్ర కోసం కండలతో పాటు గడ్డం జుట్టు కూడా పెంచాల్సి వచ్చిందట. జిమ్ లో 6 నెలలు కష్టపడి 6 ప్యాక్ తెచ్చుకున్నారట. ఒకసారి కేజీఎఫ్ చర్చల్లో భాగంగా సినిమా బృందంతో కొన్నాళ్లు బెంగళూరులోని తాజ్ హోటల్లో ఉన్నాడట. అప్పుడే రాజమౌళి ఆర్ఆర్ పనుల్లో భాగంగా అక్కడికి వచ్చాడట. అప్పుడు ఆయన కలిసి సినిమాకి సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారట. అది చూసి రాజమౌళి సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పాడట. దాంతో పాటు బాలీవుడ్ లో కొందరు డిస్ట్రిబ్యూటర్లకు కూడా విషయం చెప్పి సినిమాకి ఎంతో మేలు చేశారట. కేజీఎఫ్ కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో విడుదల చేయాలనుకున్నప్పుడు యష్ ఆ భాషలు నేర్చుకోవడం మొదలు పెట్టాడట. అందుకే యష్ ఏ రాష్ట్రంలో కేజీఎఫ్ ఈవెంట్ జరిగితే అక్కడ అదే భాషలో మాట్లాడి ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడట. దాదాపు 2 ఏళ్లలో 180 రోజులు చిత్రీకరించారట. కేజీఎఫ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో యష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 200 కోట్లు వసూలు చేసిన మొదటి కన్నడ నటుడిగా నిలిచాడు. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్ట్ కు 15 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నట్లు చెప్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గా సినిమా చేస్తున్నాడు. ఆయన నటించిన టాక్సిక్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. యష్ రాధికా పండిట్లది ప్రేమ వివాహం. తను కూడా నటి. ఇద్దరు కలిసి 3 సినిమాల్లో నటించారు. నందగోకుల సీరియల్లో బుల్లితెరకు పరిచయం అయింది. అప్పుడే ఇద్దరు ప్రేమలో పడ్డారట. దాదాపు 8 ఏళ్ల ప్రేమ తర్వాత 2016లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సంతానం. నిరంతర శ్రమతో కన్నడ సినిమా స్టార్ గా ఎదిగిన యష్ నటన, డాన్స్, డైలాగుల ద్వారా ప్రజల మనసులను గెలుచుకున్నాడు. ఆఫ్ స్క్రీన్ లో కూడా యష్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. రామాయణం సినిమాకు గాను యష్ 200 కోట్ల రూపాయల రెమ్యునేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. దీంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఖరీదైన విలన్గా పేరు తెచ్చుకున్నాడు రాకీబాయ్. ఇక యష్ ప్రస్తుత ఆస్తుల విలువ 1000 కోట్లకు పైగా ఉందని స్టాక్ గో రిపోర్టులు చెప్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.